ఆర్థరైటిస్ అంటే యాక్చువల్లీ అరుగుదల అంటారు. ఓకే. దాని ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే మన ఏజ్ ఓల్డ్, మన ఏజ్ పెరిగే కొద్దీ అరిగే అరుగుదల. ఓకే. అంటే అది ఎవరికి వస్తుంది అంటే ఇంతకు ముందు అయితే 60కి వచ్చేది, ఇప్పుడు కొంచెం 50 నుంచి కూడా వస్తుంది. ఏజ్ పెరుగుతూ ఉండి ఏంటంటే మన మోకాల్లో జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ గుజ్జు కార్టిలేజ్ అదంతా ఉంటుంది. అది ఎక్సెసివ్గా వర్కౌట్ లోడ్ చేయడం వల్ల దానిపైన ప్రెషర్ అది పడి అరగడం తొందరగా స్టార్ట్ అవుతుంది. ఓకే. అది ఎర్లీగా అరిగిపోతూ ఉంటే దాన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఓకే. ఇంకొకటి సెకండరీ అంటే ఏంటి అంటే ఇది వాళ్ళకి అరుగుదల వల్ల వచ్చింది కాదు, మన లోపల బాడీలో కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆటోఇమ్యూన్ కండిషన్, లైక్ రొమటాయిడ్ కానీ ఇలాంటి కండిషన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆ కండిషన్ వల్ల వాళ్ళకి ఎర్లీగా అరుగుతుంది. కొంతమంది పేషెంట్స్ కంటే 20 yearsకి 30 yearsకి అరిగిపోతుంటుంది. అలాంటి వాళ్ళలో కూడా అరిగితే వాళ్ళకి సర్జరీ చేయాల్సి వస్తుంది. దాన్ని సెకండరీ ఆర్థరైటిస్ అంటాం. కాబట్టి ఆర్థరైటిస్ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అయితే అందరికీ ఒక ఏజ్ లో వచ్చేది, ఏంటంటే అది ఏజ్ రిలేటెడ్ వల్ల వస్తుంది. సెకండరీ అయితే అందరికీ రాదు, ఈ కండిషన్స్ రొమటాయిడ్ ఇలాంటి ఏదైనా ఉన్న వాళ్ళకి అది వస్తుంది.